ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ రీసెంట్‌గా మా ఊరికైతే ఎళ్తున్నాను సొంత ఊరికి. ఈసారి సొంత ఊరికి ఎందుకెళ్తున్నా అంటే ప్రతి వీరుకిలాగే క్రికెట్ ఆడుకోవడం కోసం అయితే ఊరికెళ్తున్నాను. కాకపోతే ఈసారి ఏందంటే కొద్దిగా లేట్‌గా ఎళ్తున్నాను. అట్లా మెరీనా బీచ్ రోడ్డు మీదుగా ఎళ్తుంటే మనకి లైట్ హౌస్ అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ అయితే మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. దీంతో పాటు వివేకానందుడి హౌస్ ఇవన్నీ కూడా మనం విజిట్ చేస్తూ మెరీనా బీచ్‌లో చాలా అందంగా వెళ్ళిపోవచ్చు. ఫైనల్‌గా మనమైతే చెన్నై సెంట్రల్‌కైతే రీచ్ అయిపోయాం. మా ఊరికెళ్ళాలంటే చెన్నై సెంట్రల్‌కైతే రావాల్సిందే. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. మనకి చెన్నై సెంట్రల్‌లో వచ్చేసరికి అక్కడక్కడ ఇట్లా మసాజ్ సెంటర్‌లు అయితే మనం వచ్చేసరికైతే వందే భారత్ రెడీగా ఉంది. కానీ మనమైతే వందే భారత్ అయితే ఎక్కట్లేదు. మీకు జస్ట్ చూపించడం కోసమే చూపిస్తున్నాను. వందే భారత్ మనం ఎక్కే ట్రైన్ వచ్చేసరికి పినాకిని ఎక్స్‌ప్రెస్ అనమాట. ఈ మధ్య రీసెంట్‌గా పినాకిని ఎక్స్‌ప్రెస్ అయితే కొత్త ట్రైన్ అయితే పెట్టారు. అంతకుముందున్న ట్రైన్ అయితే కాదు. చూసారు కదా! లోపల చాలా అందంగా ఉంది. పినాకిని ట్రైన్ అయితే మార్చారు. రీసెంట్‌గా మనకి చెన్నై సెంట్రల్ ముందు యాక్సిడెంట్ అయింది కదా! ఈ స్పాటే అనమాట. చూసారు కదా! ఇంకా బోగీలు కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఫైనల్‌గా అయితే మనమైతే ఊరికొచ్చేసాం. ఊరికొచ్చి మనం క్రికెట్ కూడా స్టార్ట్ చేసేసాము. ఎండలో చాలా బాగుంది. మా ఊరు చూసారు కదా! ఎంతో అందంగా ఉంటుంది. ఎవరైనా మా ఊరి పేరు తెలిసినోళ్ళు ఉంటే నాకైతే కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.